అన్నయ్య రాధ అదే ఆయన బాధ. వంగవీటి ఆశా కిరణ్ ప్రజల్లోకి వస్తాను అనగానే వంగవీటి రాధ రియాక్షన్ ఏంటి? ఆశా కిరణ్ రాజకీయాల్లోకి రావద్దని రాధ సూచించారు. ఆశా కిరణ్ విషయంలో రాధాకృష్ణ బాధ ఏంటి? రాజకీయాల వైపు వడివడిగా అడుగులు వేస్తోన్న వంగవీటి ఆశా కిరణ్ మత పెద్దలను కలుస్తున్నారు. వారి మద్దతు కూడగడుతున్నారు. కాపులు ఏ కార్యక్రమానికి పిలిచినా కాదరకుండా వెళ్తున్నారు. రాష్ట్రమంతా కలయి తిరుగుతున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే రాధారంగ మిత్రమణి స్ట్రక్చర్ చేస్తున్నాను. ఎక్కడికక్కడికి వెళ్ళి మా ఆర్గనైజేషన్ ని బలపరుచుకుంటున్నాను. అందరికీ భరోసా ఇస్తున్నాను. మీకు లీడర్షిప్ అనేది నేను ఉన్నాను, మీకేమన్నా ఉంటే నన్ను పిలవండి, నేను వస్తాను, మీతో నేను నుంచుంటాను, మన ఆర్గనైజేషన్తో నేను నుంచుంటానని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తున్నాను. ప్రజా జీవితంలోకి వెళ్తారని చెప్పగానే వంగవీటి రాధ ఎలా స్పందించారో చెప్పారు ఆశా కిరణ్. ఆయన చెప్పానండి, డిస్కషన్ జరిగింది. ఆయన అంటే అసలు బ్రదర్ ఈజ్ లిటిల్ కన్సర్న్. ఎందుకనంటే ఆడపిల్ల కొంచెం సొసైటీలో ఇవాళ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆ ఎఫెక్ట్ నా చెల్లికి ఉంటుందని కన్సర్న్ ఉంది. కానీ నన్ను ఆపే ప్రయత్నం ఏం చేయలేదు. అది యాజ్ ఎ బ్రదర్ హీఈస్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ మై సేఫ్టీ. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా చూసినా కానీ ఆయన ఎప్పుడు నన్ను సేఫ్ గార్డ్ చేశారు. చాలా సొసైటీలోకి వెళ్తే ఏదైనా కమెంట్స్ వస్తాయని ఒక భయం అని ఉంటుంది. మీకు కూడా ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్తే ఎవరైనా మాట్లాడతారు, ఇలా కమెంట్ చేస్తారు, లేదా సోషల్ మీడియాలో ఉంటే కమెంట్ అలా ఉంటుంది భయం. అలాగే ఉంది. అంతేగాని ఆయన ఆపటం అనేది వంగవీటి రాధాకృష్ణతో రాజకీయంగా తాను పోటీ పడే అవకాశం ఉండబోదు అంటున్నారు రంగా కూతురు. నాకు పోటీ ఏంటండి? ఇద్దరు ఒకే తండ్రి పిల్లలు మేము, మాకు పోటీ ఏంటండి? అది ఆయన నాన్నగారి పేరు ముందు తీసుకెళ్తున్నారు, నేను నాన్నగారి పేరు ముందు తీసుకెళ్తున్నాను. సో పోటీ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. రాజకీయాల్లోకి రావడమైతే పక్కా అంటోన్న ఆశా కిరణ్ ఎప్పుడొచ్చేది ఇప్పుడే చెప్పలేను అంటున్నారు. వాళ్ళ సలహా మేరకు ఎలాంటి డెసిషన్ అనేది అప్పుడు నేను తీసుకుంటాను. అఫ్కోర్స్ రాజకీయం అనేది ఎండ్ గేమే, డెఫినెట్లీ నేను కాదని అన్నాను. ఐ విల్ నాట్ బి ఎ హిపోక్రెట్. బట్ ప్రస్తుతానికి ఏంటంటే రంగంగా రఘుమాన్ మాత్రం కలుస్తున్నాను. అన్ని మతాల పెద్దల మద్దతు కూడకట్టి ఆశా కిరణ్ ని క్యాబినెట్ లో కూర్చోబెడతామంటున్నారు మత పెద్దలు. ఎవరైతే మత గురులు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒకే వేదిక మీద కూర్చోబెట్టి ఒక బహిరంగంగా ప్రార్థనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే తిరిగి ఇలాంటి ఆనిముత్యాల కోసం తిరిగి క్యాబినెట్ లో కూర్చోబెడతాం. కంపల్సరీ అలాంటి వాళ్ళ వల్ల పేదలకి, బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు, ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ రంగా గారి ఆశయాలు పూర్తిగా అయ్యేంత వరకు మేము వారి వెంట ఉంటామని చెప్పి తెలియదు. ఏ రాజకీయ పార్టీలో చేరతారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేను అన్నారు ఆశా కిరణ్.